చెంచల్గూడ జైల్లో శ్రవణరావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చీటింగ్ కేసులో విచారిస్తున్నారు. అఖండ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకు 6 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. సిసిఎస్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో శ్రవణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. చెంచల్గూడ జైల్లో శ్రవణరావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అఖండ ఎంటర్ప్రైజ్ అనే సంస్థకు 6 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. మూర్తి, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలక నిందితుడైన శ్రవణరావును ఏదైతే ఒక చీటింగ్ కేసులోని ఈ నెల 13వ తారీఖుని సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అఖండ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకు 6 కోట్ల మేర నష్టం కలిగించారంటూ కూడా అతనిపై సిసిఎస్లోని బాధితులు ఫిర్యాదు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు బాధితులు ఫిర్యాదు స్వీకరించిన సిసిఎస్ పోలీసులు కూడా దీనిపై విచారించేందుకు ఈ నెల అంటే మే 13వ తారీఖుని శ్రవణరావును ఏదైతే సిసిఎస్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకి స్పందించిన శ్రవణరావు కూడా ఈ నెల 13వ తారీఖున ఏదైతే సిసిఎస్ ఎదుట అయితే హాజరవడం జరిగింది. అతనిని విచారించిన తర్వాత అదే రోజు సాయంత్రం శ్రవణరావును అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే మెడికల్ సంబంధించి కూడా ఏదైతే పూర్తి చేసిన తర్వాత జడ్జి ఇంటి ముందైతే హాజరుపరచడం జరిగింది. ఆ తర్వాత 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నాంపల్లి కోర్టులో సిసిఎస్ పోలీసులు మరొక పిటిషన్ అయితే దాఖలు చేశారు. శ్రవణరావును విచారించేందుకు 5 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఇటు నాంపల్లి కోర్టులో ఏదైతే సిసిఎస్ పోలీసులు అయితే ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోని ఇరు వర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు శ్రవణరావును ఒక్కరోజు కస్టడీకి ఇస్తామంటూ కూడా ఇటు ఏదైతే కోర్టు అయితే చెప్పడంతో ఈరోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు నుంచి శ్రవణరావును ఏదైతే సిసిఎస్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా అఖండ ఎంటర్ప్రైజెస్ సంబంధించి 6 కోట్ల మేర ఏదైతే శ్రవణరావు నష్టం చేశారంటూ కూడా ఆ బాధితులు సిసిఎస్ పోలీసులు అయితే ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అఖండ ఎంటర్ప్రైజెస్ సంబంధించి 6 కోట్ల మేర నష్టం అయితే కలిగించారు. ఇందులో ఎలాగంటే ఆ అఖండ సంస్థకు సంబంధించిన వస్తువులు చేరవేయకుండానే ముందుగానే దానికి సంబంధించిన అమౌంట్ తీసుకొని శ్రవణరావు మోసం చేశాడంటూ కూడా ఇటు సిసిఎస్ పోలీసులు అఖండ సంస్థ సంబంధించిన యాజమాన్యం కూడా ఒక ఫిర్యాదు అయితే చేయడంతో కూడా ఈ కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా శ్రవణరావు చాలా కీలకమైన నిందితుడు. ఇప్పటికే 4 సార్లు విచారణకు హాజరైనా సరే పోలీసులు విచారణకు మాత్రం ఎటువంటి సహకారం కూడా అందించలేదు. ఏదైతే యుఎస్ వెళ్ళిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అతనిపై లుకౌట్ నోటీసులు జారీ అయినాయి. ఆ తర్వాత ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే సమయంలోనే ఇటు సుప్రీంకోర్టుని శ్రవణరావు ఆశ్రయించి తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ తీసుకుని విచారణకైతే ఫోన్ ట్యాపింగ్ విచారణకైతే హాజరవడం జరిగింది. అప్పుడు ఏదైతే ముందస్తు బెయిల్ తీసుకోవడంతో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులోని శ్రవణరావు మాత్రం అరెస్ట్ అవ్వలేదు. కానీ ఈలోపే అఖండ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం కూడా సిసిఎస్లోని 6 కోట్ల నష్టం చేశారంటూ కూడా శ్రవణరావుపై ఒక ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ మే 13న శ్రవణరావును అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఒకరోజు కస్టడీ ఇచ్చింది కాబట్టి నాంపల్లి కోర్టు ఒకరోజు కస్టడీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తాజాగా ఏదైతే చెంచల్గూడ జైలు నుంచి శ్రవణరావుని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా శ్రవణరావును పూర్తిగా విచారిస్తారు. అఖండ ఎంటర్ప్రైజెస్ సంబంధించి అంతకుముందు ఏమేమి డీలింగ్స్ చేశారు, అలాగే అఖండ ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఏ వస్తువులు చేరవేస్తారని చెప్పి 6 కోట్ల మేర డబ్బులు తీసుకున్నారన్న దానిపై పూర్తిగా విచారించనున్నారు. ఆ తర్వాత మరొకసారి జడ్జి ముందు హాజరుపరిచి నేరుగా చెంచల్గూడ జైలుకైతే తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.